దాన్ని బేస్ చేసుకొని సిలబస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వాలి. ఓల్డ్ సిలబస్ని చేంజ్ చేసి న్యూ సిలబస్ అనేది యూజ్ చేయాలి. సో అప్పుడే అక్కడ ఏదైతే గ్రూప్స్ మనం అనుకుంటామో ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వాలని గ్రూప్స్ రీచ్ అవ్వాలనుకుంటామో అవి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ టూల్స్ అనేది గ్లోబల్ ఎడ్యుకేషన్లో లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంట్రడ్యూస్ చేస్తామని చాలా సింపుల్గా చెప్పేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఆల్రెడీ చాలా వరకు అనౌన్స్ చేశారు. 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఇచ్చేసారు. సో స్టూడెంట్స్కి థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికాలిటీ అనేది ఉండాలి. సో ఇక్కడికి వచ్చేసరికి గవర్నమెంట్ తీసుకునేది ఒకటి నేను ఎగ్జాంపుల్గా చెప్తే, గ్రాడ్యుయేషన్ 3 years ఉన్న గ్రాడ్యుయేషన్ని రీసెంట్గా 4 years చేశారు డిగ్రీ కోర్స్ని. 4th year ఏదైతే బీటెక్ లాగా కంప్లీట్గా 1 year ఇంటర్న్షిప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓపెన్గా మేమందరం కూడా యాక్సెప్ట్ చేశాం 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి స్టూడెంట్స్ సబ్జెక్ట్ పరంగా చాలా నాలెడ్జ్ ఉంటుంది, థియరిటికల్గా వెరీ స్ట్రాంగ్గా ఉంటారు. బట్ వాటి తాలూకా ప్రజెంటేషన్ అయితే కమ్యూనికేషన్ పరంగా చాలా వీక్ ఉంటారు. రెండోది ఏంటంటే ప్రాక్టికల్గా చాలా వీక్ ఉంటారు. అంటే ఇంటర్వ్యూస్ చాలా వరకు క్రాక్ చేసినా సరే ఆ జాబ్లో అడ్జస్ట్ అవ్వడానికి చాలా వరకు టైం తీసుకున్నారు. ఆ టైం గ్యాప్ వల్ల ఏంటి అంటే మళ్ళీ జాబ్ పోవడానికి, ప్రైవేట్ సెక్టార్లో జాబ్ పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రేపు జాబ్లో ఏదైతే వర్క్ చేస్తారో అదే ఇప్పుడు స్టూడెంట్గా కొంతకాలం ట్రైనింగ్ అయితే ఆ స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చి ఆ జాబ్లో ఈజీగా అడ్జస్ట్ అవ్వగలరు. సో ఇండస్ట్రియల్ పరంగా ట్రైనింగ్ ఉండాలి. యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. 1 more ఎగ్జాంపుల్ కింద చెప్తాను సార్. ఇక్కడ మన శ్రీకాకుళంకి వచ్చేసరికి అంబేద్కర్ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 126